పూట గడిస్తే చాలు అని పరీక్షించబడినటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఈ రోజున ఏం చేసుకోవాలో తెలియట్లేదు అన్నటువంటి గొప్ప సమృద్ధిలోనికి వెళ్ళిపోయారండి. పరీక్షించబడితే మనము కూడా అటువంటి స్థితిని అనుభవించగలుగుతాం. ఈరోజు పరీక్ష వద్దనుకుంటే మన స్థితి ఎలా ఉందో అలాగే ఉంటాం. ఆ రోజున ఏ రోజు ఆహారం ఆ రోజే, ఏనాటి బెత్తం ఆనాడే కూర్చుకోవాలి అని ఖచ్చితంగా దేవుడు చెప్పాడు. రేపటి కొరకు ఎవరు కూర్చుకోవటానికి వీర్లేదు. ఎందుకయ్యా? నేను పరీక్షిస్తున్నాను వారిని అన్నాడు దేవుడు. స్పష్టంగా రాబోయింది, నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బెత్తం ఆనాడే కూర్చుకోనవలెను. ఒకవేళ ఈ రోజున నీ పరిస్థితి కూడా అలాగే ఉందేమో. భయపడొద్దు, దేవుడు నేను పరీక్షిస్తున్నాడు గొప్ప సమృద్ధిలోనికి నేను నడిపించడానికే, ఆహారము నీకు సమృద్ధిగా ఇవ్వటానికే. ఏ రోజు గడిస్తే ఆ రోజు, ఈ రోజు గడిస్తే చాలు అనుకున్నటువంటి మన బ్రతుకులను, మన జీవితాలని అనేక మందికి ఆహారం పెట్టేటట్లుగా దేవుడు దీవించటానికే నిన్ను పరీక్షిస్తున్నాడు. సంతోషంగా ఉన్న వారు చప్పటి కొట్టి ప్రభువుని మహిమపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. పూట గడిస్తే చాలు అనుకునే వాళ్ళండి ఎంతో మంది దేవుని బిడ్డలు అటువంటి స్థితిలో ఉండి ప్రభుకి నమ్మకంగా జీవించి ఆ పరీక్షలో దేవునికి మహిమ తెచ్చిన బిడ్డలు, ఆనందించిన బిడ్డలు ఈ రోజున వేల మందికి ఆహారం పెట్టేవారిగా మారిపోలేదా? ఏమండి, మనందరం ఎక్కువ పాడుకుంటాం పాటలు, ఏసాని గారి పాటలు. ఏసాని గారు సేవకు వచ్చిన ప్రథమ దినాల్లోనంటండి తినటానికి తిండి కూడా ఉండేది కాదంట. ఒక పూట తింటే ఆహారం ఉండేది కాదంట. ఏమండి, అన్నం ఉంటే కూర ఉండేది కాదు, గన్ చేసుకుని తినేవాళ్ళంట. ఒక దైవజనుడు సాక్ష్యం చెప్తే నేను విన్నాను, ఆ మాటలు చూశాను వీడియోలో. పగిలిపోయినటువంటి కోడిగుడ్లు కొనుక్కొని తెచ్చుకున్నాడు తక్కువ రేటుకి. అంటే మంచి కోడిగుడ్లు కొనుక్కోవటానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేనటువంటి కొదువును అనుభవించారు వాళ్ళు. అదేంటి అంటే పరీక్ష. దేవుడు పరీక్షించాడు. ఆ పరీక్షలో యేసన్న గారు కానీ లేకపోతే వాళ్ళ శిష్యులు కానీ తొలగిపోలేదు, విశ్వాసంలో నిలబడ్డారు. వారు సంతోషించారు, ఆనందించారు, ప్రభు వైపు చూశారు. కనుక ఈ రోజున దేవుడు ఆ పరిచర్ని దీవించాడండి. లక్షల మందికి ఆహారాన్ని పెట్టేవారుగా దేవుడు చేశాడు.